లేదు. ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తూ ఉంటుంది. ఎటు చూసినా కూడా ఇబ్బందులు, సమస్యలు. ఎవరికైనా సహాయం చేయాలని వెళితే వాళ్లే శత్రువులుగా మారిపోతూ ఉన్నారు. అనవసరంగా నీలాప నిందలు. చుట్టుపక్కల వాళ్ళు గొడవలకు వస్తూ ఉన్నారు. ఇంట్లోనూ సమస్యలే, బయట సమస్యలే. ఇన్ని కష్టాలు నేను అనుభవించాలా? అసలు ఎక్కడ నాకు మనశ్శాంతే లేదు, చచ్చిపోవడమే మేలు అని అనిపించినప్పుడు ఏం చేయాలి? ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని మనకు పెద్దలు నారద పురాణంలో చెప్పి ఉన్నారు. ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఎంత పెద్ద కష్టమైనా సరే మనం సులువుగా బయటపడిపోవచ్చు. ఈ పరిహారాన్ని ఎవ్వరైనా చేసుకొనవచ్చును. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, స్త్రీలు, పురుషులు, జీవితంలో ఎదుగుదల లేనటువంటి వాళ్ళు, విపరీతంగా కష్టాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, ఎక్కువగా సమస్యల చేత సతమతమవుతున్నటువంటి వాళ్ళు, మనశ్శాంతి లేనటువంటి వాళ్ళు